మీలాంటి ఇంటలెక్చువల్స్ ఇంటలెక్చువల్ అయితే ఏం కాదు కానీ ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నా, అంటే నాకు అనిపించింది మీలాంటి అంతో ఇంతో ఇంటలెక్చువల్స్ బయటకు వచ్చి మాట్లాడితేనే మీ బైబిల్ మీద గౌరవం పెరుగుతుంది. ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న క్వశ్చన్లు అన్ని మీకు పంపించమనండి. ఏమని సార్ ఒకటి నా మీద పాస్ చేయండి. నా స్పెషల్ రిక్వెస్ట్, కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే, బైబిల్ ఎంత గొప్పగా అయితే ఉందో అంత గొప్పగా జనాల్లోకి వెళ్ళలేకపోతుంది. దీన్ని తీసుకెళ్లే బాధ్యత మీలాంటి పాస్టర్లదే. ఆ పాస్టర్లే కొంతమంది వ్యక్తిగత స్వార్థాల కోసం పాల్పడుతున్నారు కాబట్టి చెడ్డ పేరు వస్తుంది కదా. కాబట్టి నేను వ్యక్తిగతంగా ఏమంటున్నా అంటే, అందులో ఉన్న గొప్పతనాన్ని మీరు వివరించే, మీకు తెలిసినంత మటుకు, ఎవరికి అనంత విశ్వంలో ఎవరికి ఏం తెలియదు, తెలిసినంత వరకు చెప్తే మీరు కూడా మీ వ్యక్తులకు సాయం చేసిన వాళ్ళు అవుతారు, మంచి మెసేజ్ పంపించిన వాళ్ళు అవుతారు. మా ఛానల్ తరపున మోటో అంటే కొంతమంది ఇలాగా చేసే వాళ్ళు ఉన్నారండి మన హిందూ సమాజంలో కూడా. డిబేట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆర్గ్యూ చేస్తారండి. మనం చెప్పిన సమాధానాన్ని ఇప్పుడు రాధమహర్ చూడండి, యాపిల్ ఇచ్చి ఇది ఆరెంజే అంటే మేము ఎలా ఒప్పుకుంటాం అంటాడు. నువ్వు క్వశ్చన్ వేస్తున్నావు, ఆన్సర్ ఇస్తాను. నమ్మడం, తీసుకోవడం, తీసుకుపోవడం వేరే విషయం. ఆర్గ్యూ చేసే వ్యక్తులతో నేను ఆర్గ్యూ చేయనండి. నేను మీరు ఫోన్ చేసి రమ్మన్నప్పుడు కూడా ఆర్గ్యూ చేస్తానంటే రాను. హెల్దీ డిస్కషన్ ఉంటుందంటేనే వస్తాను. మీరేమన్నారు, నేను ఎలాగుంటానో మీకు తెలుసు కదండి అని మాట్లాడారు. ఖచ్చితంగా వస్తానని చెప్పాను. హెల్దీ డిస్కషన్ ఉండాలి తప్ప ఆర్గ్యూయింగ్ వల్ల సత్యం బయటకు రాదండి. ఇప్పుడు చాలా డిబేట్లు జరుగుతున్నాయండి. కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు లాంటి డిబేట్లు జరుగుతున్నాయండి. ఈ డిబేట్లు జరుగుతున్నప్పుడు ఎవరు విజేత అని ఎవరన్నా చెప్పగలరా? విజేతలు ఎవరో ఉండరు అందులో.